హలో, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం తెలుగు క్రైస్తవ ప్రపంచంలో దేవుని సేవను చేస్తున్న కొంతమంది సేవకులు, ముఖ్యంగా ఒక హిందూ కుటుంబంలో పుట్టి ఒకానొక సమయంలో హిందూ దేవుళ్ళను పూజించి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని పరిచర్యలో ఆయన సాధనంగా వాడబడుతున్న సేవకుల గురించి తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఇంకా మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పాస్టర్ షాలిం రాజు గారు తెలుసు కదా, ఆయన దేవుణ్ణి ఎలా అంగీకరించారనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. ఆయన 2002 సంవత్సరంలో యేసయ్యని తెలుసుకున్నారంట. అంతకుముందు ఎంతమంది ప్రయత్నించినా, అంటే యేసయ్య గురించి చెప్పినా సరే వినేవారు కాదంట. వారి కుటుంబం క్రైస్తవ్యానికి ఎంత వ్యతిరేకం అంటే, వారి ఇంట్లో అద్దుకుంటున్న వాళ్ళు బైబిల్ పెట్టుకుని ప్రార్థిస్తున్నారని చెప్పేసి ఇంట్లో నుండి గెంటేశారంట. అంత వ్యతిరేకించేవారు క్రైస్తవ్యాన్ని. కానీ అలాంటి వారు దేవుణ్ణి ఎలా అంగీకరించారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన చదువుకునే సమయంలో కొంతమంది స్నేహితులు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉండేవారంట. ఎప్పుడైనా యేసయ్య గురించి చెప్పినప్పుడు అసలు వినడానికి కూడా ఇష్టపడేవారు కాదంట. ఎందుకంటే అప్పటికే వారు చాలా దేవుళ్ళని పూజించేవారంట. ఒకవేళ వేరే దేవుడి గురించి మనం తెలుసుకుంటే ప్రజెంట్ మనం పూజిస్తున్న దేవుడు ఎవరన్నా మనల్ని కోపగించి ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి వినడానికి కూడా ఇష్టపడేవారు కాదంట. ఒక రోజున షాలిం రాజు గారి తల్లి దీపం తీసుకుని పైకి పెట్టి కిందేదో పడిందని కిందకు చూస్తుంటే, అయితే ఆ దీపం పైకి పెట్టడం వల్ల ఆ గుడిసె కంటుకొని వాళ్ళు ఉంటున్న వాళ్ళ ఇల్లు మొత్తం కాలిపోయి బూడిదైపోయిందంట. ఊహించని రీతిగా అనేక బాధలు, ఇబ్బందుల చుట్టూ వారి జీవితం వెళ్ళింది. చివరికి ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీ అంతా కలిసి చనిపోదాం అనుకున్నారంట. ఎక్కడ చూసినా అప్పులతో నిండిపోయారంట. అప్పటికే వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంట. అంటే వాళ్ళ అక్క వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళ అన్నకి, అదేవిధంగా షాలిం రాజు గారికి కూడా పెళ్ళి అయిపోయిందంట. అయితే ఏ వ్యాపారం చేసినా, ఏం చేసినా సరే ప్రతి ఒక్క దాంట్లో కూడా అప్పులతో నిండిపోయేవారంట. ఈ అప్పుల భారాలని తట్టుకోలేక సిద్ధాంతులు, మాంత్రికులు, గుళ్ళు, గోపురాలంటూ ప్రతి ఒక్క చోటకి తిరిగారంటే ఎవరైనా సరే ఈ అప్పుల భారాల నుండి బయటికి తీసుకొస్తారేమో అని చెప్పేసి. అప్పులైతే ఉన్నా కనీసం మేము బతుకున్నాం కదా అనుకునే సమయంలో 2002 జనవరి 14వ తారీఖున వారి 4వ అక్క కరెంట్ షాక్తో మరణించారంట. ఒకరోజు 2002 మార్చి నెలలో నైట్ పడుకుని ఆలోచిస్తున్నారంట. శ్లోకాలు చదివి, మంత్రాలు చదివి, పూజలు చేసి, నిష్ఠతో ఉపవాసాల నుండి రుద్రాక్షలు వేసుకుని, విభూది రాసుకుని అంతలా పూజించాను. కనీసం ఏ దేవుడు కూడా నన్ను ఆదుకోలేదు. ఇంత నీచమైన బతుకు బతకడం కంటే చనిపోవడం మేలు. కనీసం నేను చనిపోతే నా కుటుంబానికి ఏమైనా, నా ద్వారా మనీ వచ్చే మార్గం ఏమైనా ఉందా అని చెప్పేసి నెతుక్కుని వాళ్ళ పిల్లల్ని చూసి ఏడ్చుకున్నారంట. ఆ రాత్రి అలా బాధపడుతున్న సమయంలో యేసయ్య దర్శించారంట. ప్రపంచంలో అనేక మంది యేసయ్యని నమ్ముకుంటున్నారు, ఒక్కసారి చూద్దాం అని చెప్పేసి ఆ రాత్రి అనుకుని తెల్లవారాక తన తల్లి దగ్గరకు వచ్చి, నేను రేపొద్దున చర్చికి వెళ్తాను అని చెప్పేసి అనడంతో వాళ్ళ తల్లి కూడా, సరే ఇన్ని ప్రయత్నాలు చేసావు, ఈ ప్రయత్నం కూడా చేసుకొని నీ ఇష్టం అని చెప్పేసి అనడంతో మొదటిసారి చర్చికి వెళ్ళారంట. బైబిల్ ఓపెన్ చేశాను, ఈ మాట ఎక్కడుందో చూద్దామని. అప్పటి నుంచి బైబిల్ చదవటం మొదలు పెట్టాను. అప్పుడు మాట్లాడిన తర్వాత బైబిల్ చదవటం మొదలు పెట్టాను. ఒక్కొక్క వచనం నా చెంప పగలగొట్టినట్టు. ఏదో 1-2 చోట్ల మనం నష్టపోతే, మోసపోతే ఇక జీవితమే పోయిందని ఫీల్ అవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకో, ఇక్కడ పాయింట్ టర్నింగ్ ఇది. ఏదో 1-2 గాయాలైనాయి అని ఇక జీవితమే పోయిందని అనుకోవద్దు. ఎవరు చూస్తున్నారు నీ లైఫ్నే? అదిగో నిరంతరం నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు కనపరిచిన నీతిని చూస్తున్నాడు, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు, మొత్తం రాస్తున్నాడు. తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మేలు చేసిన వారికి, దేవుని దృష్టిలో మంచిగా నడుచుకుంటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు. అవి కొద్దిగా రావచ్చు, గొప్పగా రావచ్చు, లేదా ఏబుకొచ్చినంతగా రావచ్చు. ఇప్పుడు మనం పాస్టర్ జాన్ మంగాచార్యుల గారి గురించి తెలుసుకుందాం. ఆయన పుట్టింది ద్వారక తిరుమల. ద్వారక తిరుమల గుడిలో వారి తండ్రి పూజారిగా పనిచేసేవారంట. కొన్నాళ్ళు పౌరోహిత్యం కూడా చేశారంట జాన్ మంగాచార్యులు గారు. జాన్ మంగాచార్యులు గారు 5వ తరగతి వరకు చదువుకుని మళ్ళీ ఆపేసి పౌరోహిత్యం వైపు వెళ్ళి, ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ చదువుకోవాలని చెప్పేసి డైరెక్ట్గా 10th క్లాస్ కట్టారంట. అయితే అదే సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందంట. ఆయన అయితే నేను చనిపోతానేమో అనుకున్నారంట. అంతలా ఆయన ఆరోగ్యం అనేది క్షీణించిపోయింది. అనారోగ్యంతో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంటికి పలకరించడానికి వస్తారు కదా, అదేవిధంగా ఒక ఆమె హిందూ కుటుంబం నుండి రక్షణ పొందిన ఆమె అందరిలా చూసి వెళ్ళిపోకుండా యేసు ప్రభువును పరిచయం చేసింది. ఆమె యేసయ్య గురించిన విషయాలు చెప్తుంటే తిరస్కరించారంట. కానీ విసుక్కోకుండా వెళ్ళిపోయి మరలా కొన్ని రోజులకు తిరిగి వచ్చారంట. మరలా కొన్ని రోజులు తిరిగి వచ్చే సమయానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిపోయిందంట.
మళ్ళీ దేవుని గురించిన విషయాలు చెప్పడం మొదలు పెట్టారంట. మొదటిసారి తిరస్కరించినా సరే ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి వినడంతో ఒక చిన్న బైబిల్ని తీసుకొచ్చి ఆయన తల దగ్గర పెట్టి వెళ్ళిపోయారంట. 8 రోజులు అయినా సరే ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆయన కోపం వచ్చి ఆ బైబిల్ని తీసుకుని విసిరి కొట్టారంట. ఇన్ని రోజులు చూసాం కదా, ఈ ఒక్కరోజు చూద్దామని చెప్పేసి మరలా ఆ బైబిల్ని తెచ్చుకుని తల దగ్గర పెట్టుకున్నారంట. అదే రోజున ప్రభువు దర్శించి ఆయన స్వస్థపరిచారంట. ఆ మరుసటి రోజు నుండి ఆరోగ్యం క్రమక్రమంగా నయం అవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన యేసయ్యను విశ్వసించి రహస్య క్రైస్తవుడిగా ఉన్నారు. కానీ వారి ఇంట్లో తెలిసిపోయి వారి తండ్రి నేనేమో పూజారిగా పనిచేస్తున్నాను, ఎక్కడైనా చర్చికి వెళ్ళడం ఎవరైనా చూస్తే ఇంటి పేరు పోతుందని ఆయన్ని తాడేపల్లిగూడెం పంపించేశారు. తాడేపల్లిగూడెం నుండి వారి తాతయ్య గారు వారి కుటుంబంలో అప్పటికే యేసుక్రీస్తును విశ్వసించి రక్షణ పొంది దేవుని సేవకునిగా వాడబడుతున్న మోజెస్ పాస్టర్ గారికి అప్పగించారు. అక్కడ నుండి ఆయన సేవా జీవితం ప్రారంభమైంది. బ్రతికుంటే నీ సేవా, చావైతే లాభము, బ్రతుకంతా నీ కోసం జీవిస్తూ ఉంటాను. అలాగే ఇంకా అనేక మంది క్రైస్తవ సేవకులు వేరే వేరే విధంగా వారి జీవితాలు ఉండాలని తలంచుకున్నారు. కానీ దేవుడు వారిని పిలుచుకొని ఆయన సేవలో వాడుకుంటున్నారు. లార్డ్స్ చర్చ్ పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు కూడా మ్యూజిక్ సైడ్ వెళ్దాం అనుకున్నారు. కానీ దేవుని పిలుపు మేరకు ఆయన సాధారణంగా వాడబడుతున్నారు. దేవుని ప్రణాళికలు వేరు, మనుషుని ఆలోచన వేరు. విన్నారు కదా, మన ఛానల్లో ఇంకా అనేక మంది బయోగ్రఫీస్ అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా మీరు ఎవరైనా సేవకుని కోసం దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారనే విషయాలు మీకు కావాలనుకుంటే కనుక కింద వారి డీటెయిల్స్ని కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి.